పుస్తకాన్ని మీరు కంచేసి అలా కదా మీరు ఇంకా వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చేసారు 650 ఇవ్వండి. మీకు విషయం చెప్పమంటారా? నా యొక్క అసమర్థత వల్ల మీరు 650 రూపాయలు మాత్రమే పొందుతున్నారు. లేని పక్షంలో నేను సమర్థుడిని అయి ఉంటే కనుక మీరు 1000 రూపాయలు పొంది ఉండేవారు. నా అసమర్థతకి నేను చింతిస్తున్నాను, దయచేసి శిక్షణ పెడుతున్నాను. మీరు 650 పొందుతున్నారు. ఓకే, మీరు ముగ్గురు చెప్పాలి. ఒక డైరెక్టర్, మీ ముగ్గురే కదా, ఎవరైనా చెప్పండి. ఒక డైరెక్టర్ మన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో పనిచేస్తున్న ఒక డైరెక్టర్ నుంచి మీరు ఎటువంటి వ్యవహార దక్షతని ఆశిస్తున్నారు? చెప్పండి, ఎవరైనా చెప్పండి. 1 పాయింట్ 2 పాయింట్ 3 పాయింట్ కల్పించినప్పుడు ఇన్స్ట్రక్టర్ వచ్చారు మీకు గ్రూప్ డిస్కషన్కి. ఇన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, ఇన్స్ట్రక్షన్ టైంలో మీరు ఇన్స్ట్రక్టర్ వైపే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు నాకు తెలియదు, మీ ఆఖరి పేరు దృష్టిలో పెట్టుకోండి. అదులా చూడకూడదు, చూడాలి. ఎవరైనా మీ వైపు చూస్తున్నప్పుడు మీరు కూడా నిర్భరంగా వాళ్ళ వైపు చూడటానికి కావలసిన మానసిక శారీరక సామర్థ్యాన్ని మీరు సంతరించుకోండి. ఇన్స్ట్రక్టర్ మీ వైపు చూస్తున్నప్పుడు మీరు కళ్ళు అంటే ఒకసారి మనం చూడటానికి ఇబ్బంది అయినప్పుడు ఏం చేస్తామండి? కళ్ళు రెప్పలు ఆర్చడం అండి. మన తెలుగు భాషలో దాన్ని ఏమంటారు? కళ్ళు ఒకసారి కళ్ళు మూసుకుంటామండి. అదే ఇలాగా పదిరెప్పలు. మనం ఎదుటివాడి కళ్ళలోకి ఎప్పుడు సూటిగా చూడలేము. ఎదుటివాడి కళ్ళలోకి మనం సూటిగా చూడగలగాలన్నమాట. మీ అందరికీ ఆ సామర్థ్యం ఉండాలి. ముఖ్యంగా ఇన్స్ట్రక్టర్ గ్రూప్ డిస్కషన్ ముందు మీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పుడు మీరు అతను లేదా ఆమె కళ్ళలోకి చూడటానికి ఇబ్బంది పడ్డారనుకోండి, ఏదో ఒకసారి ఇబ్బంది పడితే పర్వాలేదు. ఆ ఇన్స్ట్రక్టర్ ఎప్పుడు మీ వైపు చూసినా మీరు అదే రకంగా ఇబ్బంది పడుతున్నారనుకోండి, మనకి కొంత డ్రాబ్యాక్. సో బాడీ లాంగ్వేజ్లో ఇది ఒక ఆస్పెక్ట్. ఓకే, ఇది ఎప్పుడు మనం శ్రద్ధగా వింటాం కదా, ఆ పీరియడ్ నుంచి కూడా అంటే ప్రతి ఫేజ్లోని కూడా శ్రద్ధగా వినగలగటం అనేది ముఖ్యమైన ఆ విషయం పదే పదే మీకు తెలియజేయడం కోసం మనం ఆ పాయింట్కి వస్తున్నాం. మీరు రేటింగ్ ఇవ్వాలి. మీరు రేటింగ్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది? నా అదృష్టం బాగుండి మేనేజ్మెంట్ ఇష్టం లేకపోయినా నేను చాలా శక్తులన్నీ కూడగట్టుకుని సర్వశక్తులు వడ్డి డైరెక్టర్ పదవిలోకి వచ్చాను అనమాట. కావాలని పదవిలోకి వచ్చాను, నేను కావాలని నీ పదవిలోకి వచ్చాను. కాబట్టి నేను ఎందుకు 35 మార్కులు కోల్పోయానో మీకు చెప్పాలి. ఓకే 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 అండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యూ అండి. ఇక్కడ నిజానికి మీరు చాలా మెచ్చుకుని మన జీవితంలో మీరందరూ మనంతా కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేనైతే మా స్టూడెంట్స్కి క్లాస్లో మొదటి క్లాస్లో చెబుతాను, మీరు జీవితంలో ఎప్పుడు ఎవరికి మాట ఇవ్వద్దు. మాట ఇస్తే కట్టుబడి ఉండాలి. నేను 35 మార్కులు పోగొట్టుకోవడానికి కారణం అదే కదా, అవునా కదా? అది విత్ ఇన్ టైం లో రివాల్యుయేషన్
పెట్టుకోవడానికి టైం. ఇప్పుడు మీరు నాకు ఎన్ని మార్కులు ఇస్తున్నారు చెప్పండి. నేను అసైన్ చేయించు. ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్పొచ్చు సార్. ఫస్ట్ అయితే ఒకసారి వినండి సార్. ఇదే టైంలో మనకి రివాల్యుయేషన్ టైం అని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం మా క్లాస్మేట్స్ చాలా మంది యూజ్ అయ్యారు సార్. అవి నెక్స్ట్ టైం మళ్ళీ రాసుకోవాల్సి వచ్చింది. అంటే అలాంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా వితిన్ టైంలో త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డిపార్ట్మెంట్ కానీ స్టూడెంట్స్ మధ్య తీసుకొస్తారు. ఓకే ఓకే. మన ఆఫీస్ ఫంక్షనింగ్ని మెరుగుపరచాలి. అక్కడ స్పందన అనేది సకాలంలో స్పందించి మీ యొక్క అకాడమిక్ రిక్వైర్మెంట్స్ అన్ని సకాలంలో పూర్తయ్యేదని చూడాలి. వెరీ గుడ్ సజెషన్, వెరీ గుడ్ సజెషన్. ఇంకేమైనా చెబుతారా? అంతేనా? ఏముంది? మీరు లోపలికి వస్తే కూర్చోమని అన్నానా నేను? ఒకసారి 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 ఎలాగంటే ఒక వ్యవస్థని మార్చాలి అంటే, లేకపోతే ఒక వర్క్ ఎన్విరాన్మెంట్లో ఎంప్లాయీస్ని మార్చాలి అంటే చాలా టైం పడుతుంది. వాళ్ళకి తెలవదు, వాళ్ళకి హార్మ్ చేసుకుంటున్నారు, సంస్థకి హార్మ్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నది మీకు సర్వ్ చేయటానికి, మీ యొక్క అకాడమిక్ బాగోగులు చూడటానికి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు అలా ఇప్పుడు భావించట్లేదు. వాళ్ళతో ఆ భావన తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సెన్సిటైజేషన్ అంటారు. మన స్టూడెంట్స్ని మనం గౌరవంగా చూస్తే, కంపాషన్ అనే పదం ప్రతి ఎంప్లాయీకి అర్థం అవ్వాలండి. ఇప్పుడు మీరు కలెక్టరేట్కి వెళ్ళారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వెంటనే మీరు పని అటెండ్ అయ్యి సకాలంలో మిమ్మల్ని పంపేయాలని కోరుకుంటారు కదా. ఇదే ఎక్స్పెక్ట్ చేయరు కదా. తర్వాత ఇండిఫరెంట్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయరు కదా. చేస్తారు? చేయరు కదా. నేనే ఉన్నాను, నాకు బయట పని ఉంది, వెంటనే అయిపోవాలని కోరుకుంటారు కదా. ఇండిఫరెంట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయరు కదా. నా బాధ్యత ఏంటండి? నేను మిగతా వాళ్ళకి అలా చేసి పెట్టడం, నేను మిగతా వాళ్ళ పట్ల ఇండిఫరెంట్గా లేకుండా ఉండటం, నన్ను చూసి మిగతా వాళ్ళు కూడా మారేలాగా చేయగలరు. మీకు తెలవదు నేను ఇన్ని సందర్భాల్లో ఆఫీసు వాళ్ళతో మాట్లాడాను. మీరు వచ్చాక మాతో ఇంతలా చేయిస్తున్నారు, మీరు ప్రతిదానికి ఇన్వాల్వ్ అయిపోతున్నారు, మీరు ఎక్కువ కళ చేసుకుంటున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళకి విద్యాస్థాయి తక్కువ, అవగాహన తక్కువ. మన విద్యార్థులకి మనం సకాలంలో అన్నీ చేసి పెడితే వాళ్ళు సంతోషంగా పెడతారు. వాళ్ళ సంతోషం శ్రీరామ రక్ష. వాళ్ళు దుఃఖిస్తే వాళ్ళ దుఃఖం మనల్ని, మన కుటుంబాన్ని పట్టి పీడిస్తుందనే స్పృహ లేకపోవటం వల్ల ఈ గ్రూప్ డిస్కషన్లో కూడా అదే చూస్తారు. మనకు కూడా ఏదైనా మా ఆయనతో అవసరం ఉన్నప్పుడు ఏదైనా మనస్ఫూర్తిగా అది చేయగలిగేటువంటి ఒక మంచి లక్షణం ఆయనకు ఉంది కాబట్టి అటువంటి ఆయన మంచి పొజిషన్కి వెళ్తే మనకే లాభం. మనం ఎక్కడున్న ఏదైనా పని ఉంటే ఆయన చేయించుకోవచ్చు. సో మనందరం కూడా మనస్ఫూర్తిగా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుందాం. ఓకేనా? ఇందాక కోటేశ్వర చాలా మంది చెప్తారు ఆరోగ్యకరంగా ఉండాలని. దాని మీనింగ్ ఏంటనేది ఆయన చెప్పిన కథలో ఉంది, ఇక మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఓకేనా? నేను చెప్పే ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీ అందరికి, ఎప్పుడు పోటీ పడినా మీతో ఏ కులం ఉన్న వాళ్ళతో పోటీ పడతాను, మీకన్నా పెద్దోళ్ళు హై పొజిషన్ సుపీరియర్స్ తో పోటీ పడ్డాను. అటువంటి పోటీ ఆయన చెప్పిన పోటీ మనం ఆయనకి చెప్తూ హార్ట్లీగా చెప్తూ అవి మనం చేద్దాం. సార్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 o'clock మీరు లంచ్కి రావాలి సార్. ఓకే సార్ రండి. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మన శ్రీనివాస్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెబుతూ ఆయన చెప్పిన తర్వాత మన కోటేశ్వరరాజు గారికి మూమెంట్ ఇచ్చి మనం చదవచ్చు. గ్రూప్ ఫోటో అడుగుతున్నా కాదని సీన్ అడుగుతాడు అడుగుతా. అలాగే సార్ గ్రాఫిక్స్ చేస్తారు, ఏం చేస్తారు
సార్ ఇప్పుడు ఈ సెషన్కి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ప్లీజ్ కామెంట్ సార్. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుందండి. మనం బ్రతికున్నంత కాలం కూడా మూర్ఖత్వంగా ఉండకూడదు. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుగా మనం ప్రయాణం సాగాలనేది నిరంతరంగా తెలియజేస్తూ ఉంటుందండి. మనం బతుకున్నంత కాలం మనల్ని మంచి దశ వైపు నడిపిస్తుంది. మీ పిల్లలకు మీరు చెప్పండి, ఏమని వాళ్ళ పిల్లలకి చెప్పమని, వాళ్ళ మనవలకి చెప్పమని, కనీసం 4 తరాలు దీని దాయమని చెప్పండి. 4 తరాల తర్వాత అప్పుడు ఇది ఒక అద్భుత కళాఖండం అవుతుంది. అన్నీ నేను రాసుకుంటున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటి నేను మా పిల్లలకైతే చెప్పేసాను. వాళ్ళకి చెప్తాను, మీరు దయచేసి కష్టకాలంలో అమ్ముకుని ₹1,00,00,000 తెచ్చుకోమని చెబుతుంది. థ్యాంక్ యూ. Okay, good morning everybody. Of today's function, Dr. Raju Kodiswar, and President of today's function, Sri B.V. Ramaraj Garu, Head of the Department of Computer Applications, my colleagues of this dais, and my dear students. Today is very, very important day in your life. We are celebrating valedictory function named Relish 2010. Relish, after hearing the word relish, you can acquire something, you have to get it like that. See, you have to get something, you prepare well in mind, that is the tasting of victory. So far, you proved yourself. Victory in education, like that, you have to fulfill your ambitions in near future. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక స్టేజ్, ఒక డయాస్. మనం ఇప్పుడు మాట్లాడుకునేదంతా కూడా ఇప్పటివరకు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మనం అంటే బాధలన్నీ పంచుకున్నారు. తర్వాత దీనికి మీరు ఏ విధంగా ఉండాలనేటువంటి కూడా సజెషన్ చేయడం జరిగింది డైరెక్టర్ గారు. అదేవిధంగా మీరు కూడా ఏంటంటే మంచి ఫ్యూచర్ కలగాలి అంటే మీకు అంటే కొన్ని రకాలైనటువంటి ఒక తర్వాత చేద్దాం అని అనుకోవడం అనమాట. అసలు కథలకనే పోవడం, ఇలాంటివి కూడా మన లేజినెస్లోకి వస్తాయి. నెక్స్ట్ ప్రొక్రాస్టినేషన్, ఇంకా ఆలస్యం, పోస్ట్ పోన్మెంట్ ఒకటి మనం చేయడం. మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఈవేళ కాదు, ఈవేళ రేపు పని రేపు డైరెక్ట్గా చేద్దాం ఉద్దేశంతో మనం చేయడం. ఇలాంటివన్నీ మనకేంటంటే మనకి అలాంటి వాటిని డిస్కార్డ్ చేసుకోవాలి ఫ్రమ్ అవర్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్రమ్ అవర్ బాడీ అనమాట. డెఫినెట్లీ అది అలా అయినట్టయితేనే అలాంటివి మనకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోగలం. ఓకే, సో ఇది నెక్స్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకా మీకు ఫ్యూచర్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు ఎదగాలి అంటే ఇది థింకింగ్, ఆలోచించవలసినటువంటి సమయం. అంటే మీకు విక్టరీ వచ్చేలా, విక్టరీ ఎడ్యుకేషన్ మీరు ప్రూవ్ చేసుకున్నారు. బట్ మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి, జాబ్కి సంబంధించి మీరు అంటే మీరు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. కాబట్టి మీకు ఆలోచించవలసినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే సో ఒక పోస్ట్ క్రియేట్ చేయాలన్నా సరే, ఒకవేళ మిమ్మల్ని తీసుకోవాలన్న అభిప్రాయం ఎవరైనా రావాలన్నా మీకు ఉండేటువంటి స్టామినా నుంచే వస్తుంది. ఏదైనా సరే అజ్జీలు అనేటువంటిది మనకి డైరెక్టర్ గారు చెప్పినట్టు యు ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ డిఎన్ఆర్ కాలేజ్ అసోసియేషన్. అంటే పీజీ కోర్సు మీరు చేశారు అంటే దిస్ ఇస్ అన్ అంబియన్స్, కరెక్ట్ అంబియన్స్ ఫర్ డిఎన్ఆర్ ఫర్ స్టడీయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. అంటే ఏంటిది కరెక్ట్గా మనకి అటువంటి ఎక్స్పర్ట్స్ నిష్ణాతులైన హద్దులు వేసేవాళ్ళు ఎవరు ఉండరు బహుశా. ఎందుకంటే మీరు హద్దులు వేసుకోవాలి. ఏదైనా సరే ఒకవేళ నేను జాబ్కి దీనికి సూటబుల్ కాదు అనుకున్నప్పుడు మీరు హద్దులు వేసుకోవాలి తప్ప ఎవరో కూడా మిమ్మల్ని స్టాప్ చేసే పొజిషన్లో ఉండరు. మీరు కంటిన్యూ చేయటువంటి నేచర్ మీకు ఉన్నప్పుడు సో డెఫినెట్గా ఇలాంటి మంచి అచీవ్మెంట్స్ అనేటువంటి సాధించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది అంటే మీకు మీరు షేర్ చేసుకోవాలి, మన మూమెంట్స్ని షేర్ చేసుకోవాలి. అంతేగాని ఏదో మనకి కావాల్సినటువంటి అంటే మన మైండ్లో ఒకటి పెట్టుకుని ఇక్కడికి వచ్చి అంటే ఒకటి మాట్లాడకూడదు. డైరెక్ట్గా చెప్పడానికి ఏదైనా చెప్పారు, ఒకటి మాట్లాడటం అంటే మనసా వాచా కర్ణ ప్రకరణ శుద్ధి అనేటువంటిది మనకి లేనప్పుడు
మనం చేసేది ఏది కూడా ఆ టేస్టింగ్ ఆఫ్ వెక్టర్ అని ఎలా అయితే అంటామో, టేస్టింగ్ ఆఫ్ ఫుడ్ అని ఎలా అయితే మనం అంటామో, అంటే ఇది కూడా మన ఫీడింగ్ అనమాట, మన బ్రెయిన్ ఫీడింగ్ లాంటిదే ఇది కూడా. సో అంటే మీరు చూస్ చేసుకుంటారు, అది ఆయన ఇచ్చినటువంటి ఆస్ఫూర్తితోనే మనం సాగాలని మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. సార్ చెప్పడం ఏంటంటే చైల్డ్హుడ్ నుంచి ఇప్పుడు దాకా నా ఎక్స్పీరియన్స్ చెప్పండి స్టడీస్లో. డిగ్రీ ఇక్కడే డిఎన్ఆర్లో జాయిన్ అవుదాం అనుకున్నా, అని ఎంసెట్ కౌన్సిలింగ్ లేట్ అయిపోయి ఎంసెట్ సీట్ రాలేదు. డిగ్రీ జాయిన్ అవుదాం వస్తే డిఎన్ఆర్లో చదవన్న కోరిక, బిల్డింగ్స్ అన్ని చూసి చాలా బాగుంది వాతావరణం చదువుకోవాలన్న కోరిక. కానీ ఇప్పుడు డిగ్రీలో సీట్ రా. తర్వాత ఎంసెట్ రాసిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చింది. కౌన్సిలింగ్ అయితే డిఎన్ఆర్లో నా ప్లేస్ దొరికిందనమాట. చాలా ఆనందం వేసి డిఎన్ఆర్లో చదవాలన్న కోరిక. ఎంసీఏ నా అబ్జర్వేషన్ నేను అంటుంటాను, అప్పుడు అంటాడు అదే సార్ నేను డైలీ వస్తాను. అదే కదా సార్, వీళ్ళంతా 9:30కి పోయి రూమ్కి వస్తాను సార్. నేను అదే 8:30కి పోయి ఇంటికాడ ఆర్మీ నుంచి వచ్చేసరికి 10:50 అని 10 ఉంటుంది. అప్పుడు ఎన్నింటికి బయలుదేరాలి? ముందు బయలుదేరుతా సార్. నేను నువ్వు దూరం పెట్టి ఇంకొంచెం ముందు బయలుదేరాలి. బస్ రావు కదా సార్, బస్ రావు కదా సార్. 3 సంవత్సరాల్లో కూడా నేర్చుకోవాలి. ఇంకా దాంట్లో ఓకే ఇలా చూడండి ఒకసారి, ఇచ్చండి కళ్ళు మూసారు. స్టూడెంట్ ఇంట్రడ్యూక్షన్ ఆఫ్ చేసి మొబైల్ ఇచ్చేస్తే పర్సెంటేజ్ చెప్పమ్మా. 60% వచ్చింది ఎంఎస్సీ. డిగ్రీ పర్సెంటేజ్ ఇంటర్మీడియట్ అంత కూడా చెప్పేసి వెళ్ళిపోండి. బాగుంటుంది ఓకేనా? అలా చేస్తేనే మూమెంట్ వస్తుంది అని కూర్చోకూడదు. ప్రసాద్ గారు మీ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయండి. సుధీర్ ఎక్కడ? సుధీర్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది. సర్టిఫికేట్ చూడండి ఒకసారి. My friends, first of all, thank you, my teachers, is sharing with knowledge with me and my friends. Finally, best of luck for our better futures. These Srinivasarlu giving the memento and certificate. Next from MSc. టెన్షన్ కాలేజ్లో అసైన్మెంట్స్ పెట్టడానికి మంచి బాగుంది. అలాగే 10% సంబంధించిన అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.
Sarla madam, come on to this and give the memento and such. Okay. Next from MCA, BRK Raju. Good morning. I want to share my feelings now. Actually, I hurted some of our faculty members with my irrespective behavior. I want to say my apologies to them. And I wish you all the best to my friends. Mr. Jani sir giving the memento and certificate to Balram. And next from MSc, My friends. All the best for my friends. మీ గురించి ఏమైనా ఫీలింగ్స్ మీ లైఫ్ లో ఏమవుతాయి కదా నాకే తెలియదు ఇంకేం చెప్తున్నా ఆటోగ్రాఫ్ ఇస్తాం కదా లేచండి మేడం వెళ్ళిచండి ఓకే ఓకే సార్ ముందే రిస్ట్రిక్ట్ చేశారు ఏమి చెప్పొద్దని. మరి ఎప్పుడు మనం పాజిటివ్సే మాట్లాడుకుంటే నెగిటివ్స్ నేను ఏమీ చెప్పొద్దని కాదు, ఎవరు నెగిటివ్స్ అది తెలుసుకోవాలి. ఓకేనా? మనకెందుకు అలవాటు చేయడం? మన నిజంగా అతను మన బాగా క్లోజ్ అయితే పర్సనల్ గా కూర్చోబెట్టి చెప్పుకోవాలి. నెగిటివ్స్ పబ్లిక్ లో చెప్పుకోకూడదు ఒకళ్ళు కాకూడదు. ఇదంతా ఫ్యామిలీ, కానీ అందరూ అనుకోవాలి కదా మాట, అందరూ అనుకోవాలి. ఇప్పుడు నేను అనుకున్నాను మనంతా ఇదంతా ఎంసీఏ ఎంఎస్సీ అంతా ఒక ఫ్యామిలీ, ప్రతి మెంబరు మనస్ఫూర్తిగా అనుకోవాలి కదా. మరి అది ఎంతవరకు నిజం? 18 years లో నేను ఇటువంటి ఇన్స్టిట్యూట్ ఎక్కడ చూడలేదు, చూడదలుచుకోలేదు కూడా. ఎందుకంటే ఇటువంటి ఇన్స్టిట్యూట్ మళ్ళీ నేను ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్స్ ఇంకా చేయాలనుకోవట్లేదు, సో నేను చూడను. సో ఇక్కడున్న ఫ్యాకల్టీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఏమైనా నేను తప్పులు చేస్తుంటే పెద్ద మనసుతో అందరూ క్షమించాలని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. Y. Srinivasa sir giving the memento and certificate to Raghu. For your bright wishes. Thank you. Amina madam giving the memento and certificate to Sai Sri. నాకు చాలా ఆనందంగా ఉంది దేవవరం రావడం కూడా. ఎలా గర్భాలు థ్యాంక్ యూ ఫర్ కైండ్ కోఆపరేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు బ్రైట్ ఫ్యూచర్. I wish you all the best. All the best for MCA and MSc students. All the best for MCA and MCA students. సార్ వెళ్ళొచ్చండి ఒకసారి. సుధీర్ గారి MCA లో ఫాలోయింగ్ ఉంటుంది. All the best for your great Thanks to all the lecturers and all the best to my friends. Thank you. Very happy to see all of you here, and I thank all the lecturers for cooperating in the practicals and clearing our doubts. MCA లో బాగా ఎంజాయ్ చేసాం. ముఖ్యంగా మంచి ఫ్రెండ్స్ దొరికారు. హాస్టల్లో రూమ్లో అయినా సరే బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళందరూ. And I feel satisfied what I have achieved here.
settling your career very soon. Thank you. Next, see here. My dear friends, నేను ఫస్ట్ ఎంసీఏ జాయిన్ అయినప్పుడు కాలేజ్కి వచ్చినప్పుడు ఈ స్టేజ్ ఎక్కాను. మళ్ళీ ఇప్పుడే మాట్లాడుతున్నాను. దీనంతటికీ కారణం ఏంటంటే ఫియర్. అంతనే ఎవరు దేనికి భయపడచ్చు అంటే నేను చెప్పేదాన్ని కాదు. మన కాలేజ్ మన ఎంసీఏ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ చాలా పేషెన్స్ కలవాళ్ళు. నా బిహేవియర్ చాలా హర్ట్ చేస్తుంది. నా క్లాస్మేట్స్ కానీ లేడీస్ కానీ